హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈ సమ్మర్ హీట్ ని బీట్ చేయాలి అంటే మన డైట్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సీజన్ వచ్చింది కాబట్టి రిలేటెడ్ గా మనకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లెట్స్ డిస్కస్. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ హర్షతేజ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో అండి. సో సమ్మర్ వచ్చింది, సమ్మర్ హీట్ ని బీట్ చేయాలి అంటే డెఫినెట్లీ మన డైట్ లో అయితే చేంజెస్ అయితే చేయాలి కదా. సో మేజర్ చేంజెస్ అంటే జనరలీ యూజువల్లీ మనం కొంచెం లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి అని అంటూ ఉంటారు కదా. సో ఫస్ట్ డౌట్ ఏమొచ్చిందంటే యూజువల్లీ ఫ్రూట్స్ గురించి మాట్లాడితే హోల్ ఫ్రూట్ తీసుకోవాలి అని అంటారు. బట్ ఈ సమ్మర్ లో హోల్ ఫ్రూట్ కన్నా ఎక్కువగా లిక్విడ్స్ ప్రిఫర్ చేస్తే బెటర్ అంటారు కదా. సో ఏది ఎక్కువగా తీసుకోవాలి? సో జనరల్గా ఫ్రూట్స్ తీసుకోమని చెప్పటం దాని నోషన్ వెనకాల ఏంటంటే దాంతోపాటు వచ్చే విటమిన్స్తో పాటు దాంట్లో ఫైబర్ కంటెంట్ అనేది మెజారిటీ ఆఫ్ ఫ్రూట్స్లో ఉంటుంది. రైట్. సో ఆ ఫ్రూట్ తీసుకుంటే మీకు ఆ న్యూట్రియంట్స్తో పాటు ఫైబర్ యాడ్ ఆన్ అయితే మీ బవెల్స్ రెగ్యులారిటీ అనేది పెరుగుతుంది, కాన్స్టిపేషన్ అనేది చాలా తగ్గుతుందండి. సో మీరు ఎప్పుడైతే దాన్ని జ్యూస్ చేశారంటే దాంట్లో ఉన్న పిప్పి అంతా బయటకు వెళ్ళిపోతుంది. సో మీకు కావాల్సిన న్యూట్రియంట్స్, మీరు తీసుకునే ఫైబర్ ఎందుకు తీసుకుంటున్నారో ఫ్రూట్స్ అనేవి అవన్నీ మీరు అవాయిడ్ చేస్తున్నారు. సో మీరు హైడ్రేషన్ మెయింటైన్ చేయాలనుకుంటే దాని బదులు బటర్ మిల్క్ తీసుకోవచ్చు, లేకపోతే నిమ్మకాయ నీళ్ళు తీసుకోవటము, బటర్ మిల్క్ తీసుకోవటము, లేకపోతే మీకు అవన్నీ దొరికినప్పుడు నియర్ బై ఫార్మసీలో ఓఆర్ఎస్ శాచెట్స్ తీసుకొని అదైనా ఒక 1 లీటర్ వాటర్లో కలుపుకొని తాగొచ్చండి. ఓకే ఓకే. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫైబర్ లాస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మొత్తం హోల్ ఫ్రూట్ ని తీసుకోవాలండి. జ్యూస్ చేసి కూడా పల్ప్ ఉంటుంది కదా, అది తీసేయకుండా తీసుకున్నా కూడా అది కూడా కన్సిడర్ చేయొచ్చా? లేదండి, లేదు, హోల్ ఫ్రూట్ తీసుకుంటే ఫ్రూట్ తీసుకోవటమే బెటర్. రైట్ సార్. అండ్ ఆల్సో సమ్మర్ అంటే మ్యాంగో సీజన్ ఇస్ బ్యాక్ అని చెప్పి చాలా మంది సంతోషపడుతూ ఉంటారు, మ్యాంగో లవర్స్. అండ్ స్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో కొంచెం ఏం కాదు ఇది ఫ్రూటే కదా అని చెప్పి తీసుకుంటూ ఉంటారు. బట్ దానివల్ల వచ్చే డయాబెటీస్ వల్ల వచ్చే వాళ్ళకి రిస్క్ ఏముంటుంది? సో సీజనల్ ఫ్రూట్ అంటే మ్యాంగో నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరండి. సో తీసుకోకూడదని ఎవరి ఇంట్రెస్ట్ని మనం డినై కూడా చేయలేము. సో మీరు అన్నట్టు డయాబెటిక్స్లో మ్యాంగోస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటండి? సో మ్యాంగో అనే కాదు, ఏ ఫుడ్ అయినా హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ వల్ల షుగర్ స్పైక్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందండి. సో మ్యాంగోకి జనరల్గా అబోవ్ 70 గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. సో జనరల్గా గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏదన్నా మనం ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత ఎంత షుగర్ స్పైక్ వస్తుంది అనే దాన్ని బట్టి దాన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. సో లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే లెస్ దెన్ 50 ఉన్న వాటిని లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. 50 to 70 వాటిని మిడ్ రేంజ్. హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే అబోవ్ 70 అండి. సో అందులో మామిడికాయ అనేది హై గ్లైసిమిక్ ఇండెక్స్లో పడుతుంది. సో అలాగే మామిడికాయతో పాటు మనం తినే చాలా ఫుడ్ హై గ్లైసిమిక్ ఇండెక్స్లో ఉంటాయి. మీరు తీసుకునే బయట ఏ ప్రాసెస్డ్ ఫుడ్ అయినా కానీ, పిజ్జా, బర్గర్, మీరు తీసుకునే క్యాన్డ్ జ్యూస్ కానీ, లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ, మీరు ఏదైనా ఇన్స్టెంట్గా దొరికేది తీసుకున్నా లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్ అన్నిట్లలో హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుందండి. జనరల్గా లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే ఓట్స్ కానీ, హోల్ గ్రెయిన్స్ కానీ, నట్స్, ఆల్మండ్స్, లేకపోతే లెగ్యూమ్స్, చికెన్ పీస్, సోయాబీన్, ఇవన్నీ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అండి. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ మ్యాంగోస్ డయాబెటిక్ వాళ్ళు తీసుకోవచ్చా లేదా అని. సో అది హై గ్లైసిమిక్ ఇండెక్స్లో పడుతున్నప్పుడు సో మీరు తీసుకోవాలంటే అది తీసుకున్నప్పుడు దానికి సరిపడా రైస్ తగ్గించండి. సో ఇప్పుడు మీరు ఒకరోజు ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ ఒక మామిడికాయ ఒక 1 or 2 స్లైసెస్ తీసుకున్నారు, దానికి సఫిషియెంట్గా రైస్ తగ్గించారనుకోండి, మీకు నచ్చిన ఫ్రూట్ తినొచ్చు, అలాగే మీ షుగర్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా మీరు హై గ్లైసిమిక్ ఇండెక్స్ని తీసుకుంటున్నప్పుడు దాని రీప్లేస్మెంట్ ఆపోజిట్లో లో గ్లైసిమిక్ ఇండెక్స్. ఇప్పుడు మామిడికాయ తిన్నప్పుడు వాల్నట్స్ లేకపోతే ఆల్మండ్స్ తీసుకోండి, లేకపోతే రైస్ తగ్గించి ఓట్స్ తీసుకోండి. అలాగా మీకు నచ్చిన ఫ్రూట్ అయితే తీసుకోవచ్చు అండి, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ మన సౌత్ ఇండియన్లో మెజారిటీ రైస్ లేకుండా తినలేరు. ఆ మామిడికాయ తిన్నంత మాత్రాన వాళ్ళకి ఫుడ్నెస్ రాదు. సో అదొక్కటి మనం జాగ్రత్త పెట్టుకొని మామిడికాయ అయితే తీసుకోవచ్చండి. సో నాట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే. అంటే పర్ డే ఎన్ని తినొచ్చు? సో జనరల్గా డయాబెటిక్ స్ట్రిక్ట్ కంట్రోల్ ఉన్న వాళ్ళకైతే డైలీ 2 స్లైసెస్ కంటే ఎక్కువ వద్దండి. ఎందుకంటే జనరల్గా మన కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఒక డేకి 60% మన మీల్లో ఉండాలి, 20 to 30% ప్రోటీన్, రెస్ట్ ఆల్ ఫ్యాట్ అంటాం. సో ఆ తీసుకునే 60% కార్బోహైడ్రేట్స్లోనే మీరు ఒక ఫుల్ మామిడికాయ తింటే ఆ తినే కప్ రైస్లో కూడా చాలా మినిమల్ తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ
గ్లైసిమిక్ ఇండెక్స్ తో మ్యాచ్ చేసుకుంటూ తీసుకోవాలండి. ఓకే. ఓకే. సో, చూసుకుంటూ తీసుకోవాలండి. తినొచ్చండి. రైట్. అండ్ ఆల్సో సార్ సమ్మర్ ఈ హీట్ ఎక్కువ ఉంటుంది. బాడీలో హీట్ ఎక్కువైపోతుంది. అండ్ మళ్ళీ పైనుండి సమ్మర్ హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో దీనికి గ్యాస్ట్రిక్ సమస్యలకి ఏమన్నా లింక్ ఉంటుందంటారా? సో డైరెక్ట్గా ఉండకపోవచ్చని ఇండైరెక్ట్గా చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి మీరు అదే టైంలో బాగా బిర్యానీ మధ్యాహ్నం పూట తిన్నారనుకోండి, ఈ వేడి వల్ల మన బాడీలో ఆల్రెడీ డీహైడ్రేషన్ అనేది ఒక కొంచెం సివియారిటీ అయితే క్రియేట్ చేస్తుంది. ఓకే. సో ఆ డీహైడ్రేషన్ వల్ల మన గట్ మూవ్మెంట్ కూడా ఆ డీహైడ్రేషన్ వల్ల తగ్గుతుందండి. మీరు ఈ స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆ మోర్ స్పైస్ అనేది కాంటాక్ట్ విత్ యువర్ స్టమక్ డ్యూరేషన్ అనేది పెరిగిపోతుంది. సో దానివల్ల గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్ అనేది మనం సమ్మర్లో చాలా మందికి ఎక్కువ చూస్తుంటుంటాం. ఓకే. సో ఎప్పుడైనా కానీ మీరు ఈ స్పైసీ ఫుడ్ కానీ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకున్నప్పుడైనా దానికి యాడ్ ఆన్గా ఏదో ఒక ఫ్రూట్ ఫైబర్ కంటైనింగ్ ఫుడ్ యాడ్ చేస్తూ అట్లీస్ట్ సమ్మర్లో 2 to 3 లీటర్స్ వాటర్ ఖచ్చితంగా తీసుకునేటట్టు చూడాలండి. లేకపోతే ఆ గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్ కానీ కాన్స్టిపేషన్ కానీ చాలా ఎక్కువ అవుతుందండి. ఓకే. ఓకే. అండ్ ఆల్సో ఈ హీట్ స్ట్రోక్ అంటారు కదా, సో ఈ హీట్ స్ట్రోక్ వల్ల బాడీలో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ ఏం చేయొచ్చు సార్ ఆ టైంలో? సో జనరల్గా కామన్ పబ్లిక్ కోసం హీట్ స్ట్రోక్ అంటే వాళ్ళ బాడీ టెంపరేచర్ అబోవ్ 41 degrees Celsius లేకపోతే 104 కంటే ఎక్కువ టెంపరేచర్ ఒంట్లో పెరిగి వాళ్ళకి కళ్ళు తిరగటము, అర్థం కాకపోవటము, కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండటము, వాళ్ళు ఎండలో తిరిగినట్టు మనకి ముందు ఒక రోజైనా కానీ ఓ 6-7 అవర్స్లో తెలిసినప్పుడు దాన్ని మనం హీట్ స్ట్రోక్ అని లేబుల్ చేస్తామండి. సో వాళ్ళకి ఆ గిడ్డినెస్తో పాటు కడుపు నొప్పి, వామిటింగ్స్, కొంతమంది ఎలోన్ సమ్మర్లో మా ఓపీడీలో మోషన్స్ అవుతున్నాయని వస్తుంటారు. సో చాలామంది అది ఇన్ఫెక్షన్ వలన ఇంకా దేని వలన అనుకుంటారు, కానీ అది హీట్ స్ట్రోక్ కూడా లూజ్ మోషన్స్, వామిటింగ్స్ లాగా ప్రజెంట్ అవ్వచ్చండి. సో ఎలోన్ వేడి చేయటము, హెడేక్ రావటము, కళ్ళు తిరగటం కాకుండా లూజ్ మోషన్స్, కడుపు నొప్పి లాగా కూడా హీట్ స్ట్రోక్ ప్రజెంట్ అవ్వచ్చండి. సో దాన్ని తగ్గించడానికి మనం ఏం చేయాలంటే డే టు డే లైఫ్లో మీరు ఖచ్చితంగా బయటకు వెళ్ళాల్సి వస్తుంది మధ్యాహ్నం పూట అంటే అట్లీస్ట్ 2 to 3 లీటర్స్ వాటర్ని మీ దగ్గర పెట్టుకొని దాన్ని కన్జ్యూమ్ చేయటం ఫ్రీక్వెంట్గా. అలాగే ఆ ఓఆర్ఎస్ రిప్లెనిష్మెంట్ కోసం ఎలక్ట్రోలైట్స్ రిప్లెనిష్మెంట్ కోసం ఓఆర్ఎస్ లాంటిది వాటర్లో కలుపుకోవటం, లేకపోతే మజ్జిగ నీళ్ళు, కొబ్బరికాయ, వీటన్నిటి ద్వారా కూడా మనం ఆ ఎలక్ట్రోలైట్స్ లాస్ని రీప్లేస్ చేయొచ్చండి. సో ఇలా హీట్ స్ట్రోక్ని కొంచెం ప్రివెంట్ చేయొచ్చండి. సో దాంతోపాటు మీరు క్యాప్స్ పెట్టుకోవటం, ఎండలోకి వెళ్ళినప్పుడు గాగుల్స్ లాంటివి వాడటము, జనరల్గా 11 to 3 బయటకు వెళ్ళటం అవాయిడ్ చేయమని మేము మెడికల్ ఫ్యాటర్నిటీ చెప్తుంటాము. సో వర్క్స్ ఉన్నప్పుడు తప్పదు కాబట్టి ఈ ప్రికాషన్స్ తీసుకొని దాన్ని ప్రివెంట్ చేయొచ్చండి. సో హీట్ స్ట్రోక్ వచ్చారని మీరు అనుమానిస్తే వెంటనే వాళ్ళని నీడ ఉన్న ప్రదేశానికి తీసుకెళ్ళి వాళ్ళ బాడీని అంతా తడిగుడ్డ పెట్టి వెంటనే తుడవటము, బాగా చల్లటి పదార్థాలు తాగిపించటము, వెంటనే దగ్గరున్న హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు నెసెసరీ ఫస్ట్ ఎయిడ్ చేస్తారండి. ఓకే. ఓకే. రైట్ సార్. అండ్ ఈ సమ్మర్లో కూడా యూజువలీ స్టమక్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అంటారు కదా, అది మనం తీసుకునే ఫుడ్ వల్లనేనా లేదంటే హీట్ వల్ల కూడా ఏమైనా ఉంటుందా? సో జనరల్గా సమ్మర్లో ఏమవుతుందంటే చాలా మంది పొద్దున కుక్ చేసిన ఫుడ్ కూడా ఈవినింగ్స్ మెజారిటీ కన్జ్యూమ్ చేస్తుంటారు. కానీ ఎండాకాలంలో ఏమవుతుందంటే తయారు చేసిన ఫుడ్లో కూడా హై టెంపరేచర్ ఏమవుతుందంటే అక్కడున్న ఫ్లోరాకి గ్రో కావడానికి బాగా హెల్ప్ చేస్తుంది. సో దానివల్ల చెడు బ్యాక్టీరియా ఫుడ్లో బాగా వచ్చేసి ఫుడ్ తొందరగా పాడవుతుంది. సో అది మీరు కన్జ్యూమ్ చేసినప్పుడు ఆ టాక్సిన్ ఇండ్యూస్డ్ ప్రాబ్లమ్స్ వల్ల మీకు లూజ్ మోషన్స్ అవ్వటము, కడుపు నొప్పి రావటము, ఫీవర్స్ రావటము, ఇవన్నీ చూస్తామండి. సో సమ్మర్లో ఎప్పుడైనా కానీ లాంగ్ డ్యూరేషన్ మోర్ దెన్ 6 hours or 8 hours పెట్టిన ఫుడ్ని మీరు ఆలోచించి జాగ్రత్తగా తీసుకోవటమే బెటర్. సో సమ్మర్లో ఏ పూటకు ఆ పూట వండి తినటం చాలా బెటర్ అండి. ఎందుకంటే ఈ అక్యూట్ డయేరియా అనేది ఈ టాక్సిన్ ఓవర్ గ్రోత్ వల్ల చాలా కామన్గా చూస్తాం సమ్మర్లో. ఓకే. ఓకే. సో డిహైడ్రేషన్ వల్ల కూడా కాన్స్టిపేషన్ వస్తుంది అని చెప్పారు కదా, సో అసిడిటీ కూడా దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సార్? ఉంటాయండి. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు డిహైడ్రేషన్లో మన బాడీలో అన్ని పార్ట్స్కి గట్ మూవ్మెంట్ అనేది బాగా తగ్గిపోతుందండి. ఆ మూవ్మెంట్ తగ్గడం వల్ల యాసిడ్ డ్యూరేషన్ స్టే ఇన్ స్టమక్ అనేది బాగా పెరిగిపోతుంది. దానివల్ల ఇండైరెక్ట్గా గ్యాస్ట్రైటిస్ రావటము, ఆ మూవ్మెంట్ తక్కువ అవడం వల్ల సమ్మర్లో కాన్స్టిపేషన్ రావటం, ఇవన్నీ మనం చూస్తుంటామండి. సో వాటిని ప్రివెంట్ చేయడానికే సఫిషియంట్ వాటర్ విత్ సఫిషియంట్ ఫైబర్ కంటైనింగ్ ఫుడ్స్
తీసుకుంటే వీటన్నిటిని మనం అవాయిడ్ చేయొచ్చండి. ఓకే. సో సమ్మర్‌లో వాటర్ మెలన్ ఒకటి అండ్ మ్యాంగోస్ ఎక్కువగా తింటూ ఉంటాము. సో వాటర్ మెలన్ అయితే కొంచెం లైట్ ఆన్ స్టమక్ ఉంటుంది. అప్పటికి ఫీలింగ్ ఉన్నా కూడా తర్వాత మంచి హైడ్రేషన్ కాబట్టి. బట్ మ్యాంగోస్ తినడం వల్ల కొంచెం హెవీ అనిపిస్తుంది కదా! సో దీనికి ఏమైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయా సార్ ఎక్కువగా మ్యాంగోస్ కన్జ్యూమ్ చేస్తే? డైజెషన్ ప్రాబ్లమ్ అంటూ ఏముండదండి. కొంతమందికి ఫైబర్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి కొంతమంది ఫైబర్ అనేది అబ్జార్ప్షన్ డైజెషన్ కాదండి. ఓకే. సో దానివల్ల వాళ్ళకి బ్లోటింగ్ సిమ్టమ్ అనేది బాగా ఎక్కువ వస్తుంది. అంటే కడుపు ఉబ్బరం ఉండటము, ఒకటేసారి 2-3 మామిడికాయలు తిన్న వెంటనే కడుపు బాగా ఉబ్బరం ఉండటము, 2-3 సార్లు మోషన్కి వెళ్ళడం కామన్గా చూస్తుంటుంటాం. సో అది తీసుకున్నప్పుడు సఫిషియెంట్ వాటర్ ఇంటేక్ అనేది మనం తీసుకుంటే వీటిని అనేది అవాయిడ్ చేయొచ్చండి. ఓకే. ఓకే. సో సమ్మర్ అంటేనే డ్రింక్స్ రిలేటెడ్ ఎక్కువైపోతూ ఉంటాయి. మనం ఎక్కువగా బయట చూసినా కూడా వాటర్ మెలన్ జ్యూస్‌లని, వాటర్ మెలన్ అని అనే ఫ్రూట్ జ్యూసెస్ ఓకే. అవి ఎప్పుడు ఉంటాయి కామన్‌గా. కానీ షుగర్ కేన్ జ్యూస్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ పుదీనా వాటర్ అంటారు. అలాగే బటర్ మిల్క్, ఎక్కువగా ఈ లెమన్ సోడా కూడా చూస్తుంటాం కదా సార్. అంటే వీటిలో ఏవి తీసుకోవచ్చు, ఏవి అసలు కన్జ్యూమ్ చేయకపోతే బెటర్ అంటారు? సో జనరల్గా మీరు జ్యూసెస్ గురించి మాట్లాడితే ఎప్పుడు ఏ జ్యూస్ తీసుకోవాలన్నా ఇన్స్టెంట్గా అప్పుడే తయారు చేసుకొని తీసుకోవడం చాలా బెటర్ అండి. ఓకే. సో మీరు తయారు చేసి పక్కన పెట్టినప్పుడు దాంట్లో కంటామినేషన్ కానీ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. కానీ చాలా మంది జ్యూస్ని జ్యూస్ లాగా తీసుకోకుండా దాంట్లో చక్కెర వేసుకోవటము, యాడెడ్ స్వీట్నర్స్ యాడ్ చేస్తుంటారు. సో దానివల్ల మళ్ళీ హై క్యాలరీ ఇంటేక్ అయ్యి దానివల్ల మళ్ళీ ఓవర్ ద టైమ్ ప్రాబ్లమ్స్ అనేది చూస్తుంటుంటారు. సో ఎప్పుడు ఏదైనా జ్యూస్ తీసుకున్నప్పుడు వితౌట్ యాడ్ ఆన్ షుగర్స్, వితౌట్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ లేకుండా తీసుకోవటమే చాలా మంచిదండి. ఓకే. సో మీరు అన్నట్టు సోడా గురించి కానీ కూల్ డ్రింక్స్ గురించి కానీ మాట్లాడితే ఎప్పుడైనా కార్బోనేటెడ్ బెవరేజెస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. సో ఆ సోడా తాగితే ఇన్స్టెంట్గా గ్యాస్ రిలీఫ్ అయింది, ఇన్స్టెంట్గా బెటర్ అనిపిస్తుంది. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ డే దాంట్లో ఉండే షుగర్స్ వల్ల మీకు గట్ బ్యాక్టీరియా డిస్టర్బ్ అవుతుంది. ఓవర్ ద టైమ్ దానివల్ల మళ్ళీ మీకు వచ్చే గట్ ప్రాబ్లమ్స్, ఐబిఎస్, అలాగే పేగుపూత జబ్బులు ఇవన్నీ ఓవర్ ద టైమ్ దానివల్ల వస్తుంది. ఇలాగే హై క్యాలరీ ఇంటేక్ తీసుకుంటే ఓవర్ ద టైమ్ ఒబేసిటీ, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కూడా దారితీస్తుంది. ఎప్పుడైనా మీరు డిహైడ్రేటెడ్ ఫీల్ అయినప్పుడు నార్మల్ వాటర్ తీసుకోవటం బెటర్. దానికి యాడ్ ఆన్ న్యూట్రియంట్స్ ఆర్ ఎలక్ట్రోలైట్స్ ఇంపార్టెంట్ కాబట్టి కొబ్బరి నీళ్ళు, మజ్జిగ తీసుకోవటం బెటర్ అండి. ఓకే. అది దొరకకపోతే మీరు ఇంటి దగ్గర ఉన్న ఓఆర్ఎస్ కలుపుకొని తాగటం బెటర్ అండి. ఓకే. ఓకే. అండ్ ఆల్సో ఎక్కువగా మార్నింగ్ టైమ్స్ లిక్విడ్స్, అంటే ఇప్పుడు టీ కాఫీ అయితే ఫస్ట్ థింగ్ ఏదో మార్నింగ్ చేస్తూ ఉంటారు. సో అది స్కిప్ చేసి దాని ప్లేస్లో ఏది తీసుకోవచ్చు లిక్విడ్ ఫామ్లో మార్నింగ్స్? సో జనరల్గా లిక్విడ్ ఫామ్లో మన బాడీకి మీరు కాఫీ అన్నా కానీ తాగొచ్చండి. ఎందుకంటే కాఫీ అనేది ఎప్పుడైనా కానీ మీరు తీసుకుంటే బ్లాక్ కాఫీ తీసుకోవడం అనేది మన హెల్త్కి చాలా మంచిది. టీ అయినా కానీ గ్రీన్ టీ, అంటే దానికి యాడ్ ఆన్ న్యూట్రియంట్స్ కలపకుండా ఎలోన్ ఆ టీ కానీ కాఫీ కానీ తీసుకుంటే మీకు దానివల్ల వచ్చే యాంటీ ఆక్సిడెంట్స్, అడిషనల్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయండి. సో కాఫీలో ఉండే కొన్ని కాంపోనెంట్స్ వల్ల మన లివర్లో ఉండే ఫ్యాట్ కూడా మెటబాలైజ్ అయిపోయి ఆ ఫ్యాటీ లివర్ కూడా కొన్నిసార్లు రిగ్రెస్ అవుతుందండి. ఓకే. సో ప్యూర్ డికాషన్ కానీ గ్రీన్ టీ కానీ తీసుకోవచ్చండి. దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. సో మన మెయిన్ గోల్ అనేది క్యాలరీ రెస్ట్రిక్షన్స్ తోటే ఉండాలి. అలాగే మీరు జనరల్గా ఈ సమ్మర్లో తీసుకుంటే చాలామందికి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి పొద్దున పూట లేవగానే ఈ పెరుగుని రాత్రిపూట ఫర్మెంట్ చేసుకోవడానికి నైటే అన్నంలో పెరుగు వేసేసి దాన్ని నానబెట్టి ఆ పొద్దున్న లేచి ఆ చద్దనం తినడం వల్ల కూడా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. అలాగే దాంతోపాటు మీరు మార్నింగ్ డ్రింక్ లాగా రాగి జావ లాంటివి ఏదన్నా హెల్దీ ఫుడ్స్ని జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చండి. ఓకే. ఓకే. సో ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, యాసిడిటీ ఉన్న వాళ్ళు, లేదా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ సమ్మర్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు గ్యాస్ట్రైటిస్ ఉన్న, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్త ఉండాలి. కంప్లీట్లీ మనం ఫుడ్ అవాయిడ్ చేసి చెప్పలేము. సో మీరు తీసుకున్న మీకు నచ్చిన ఫుడ్ తీసుకున్నప్పుడు దానికి నెక్స్ట్ మీల్లో బ్యాలెన్స్ చేయడానికి సఫిషియెంట్ ఫ్రూట్స్ అన్న, వాటర్ అన్న. ఇప్పుడు ఒకవేళ మీరు బిర్యానీ తిన్నారనుకోండి, వెంటనే దానికి రీప్లేస్మెంట్గా రాయితా తీసుకోవటము, లేకపోతే బటర్ మిల్క్ తీసుకోవటము, అలా మీరు బ్యాలెన్స్ చేయగలిగితే ఓవర్ ద టైం మీకు ఆ కాంప్లికేషన్స్ హీట్ స్ట్రోక్ వల్ల రాకుండా కాపాడుకోగలరు. సో హైడ్రేషన్ అండ్ ఫైబర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ సమ్మర్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి
ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.